నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడొద్దని మంత్రి కోమటిరెడ్డి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దన్న కోమటిరెడ్డి సూచన. డ్వాక్రా మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. కోవూరులో మహిళలకు స్మార్ట్ ఫోన్లు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, టెక్నాలజీతో పారదర్శకత పెంచాలని సూచన. రేవంత్ ప్రభుత్వంపై వినోద్ కుమార్ ఘాటు హెచ్చరికలు. మేడిపల్లి ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై ఆగ్రహం, రైతుల ప్రయోజనాలను విస్మరించారన్న విమర్శ, బాధ్యతగా పనిచేయాలని సూచన. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఈటెల రాజేందర్ విమర్శలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపణ, ప్రైవేటీకరణతో ఆర్టీసీ బలహీనమైందని మండిపాటు, కార్మికుల డిమాండ్లు తీర్చాలని హెచ్చరిక. రాహుల్తో భేటీపై మహేష్ గౌడ్ కీలక వివరాలు. సంక్షేమ పథకాలపై రాహుల్ ఆరా, బీసీ గణనపై కేంద్రానికి డిమాండ్, పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంపై వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై రాహుల్ ఆరా తీసినట్లు తెలిపారు. జనగణనలో భాగంగా బీసీ గణన చేపట్టాలని మోదీ ప్రకటించారని, బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మే నెలలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నిన్న జరిగిన బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగినటువంటి విషయాలు కూడా చర్చకు వచ్చినాయి. ఈ దేశంలో బీసీలకి ఆద్యుడు రాహుల్ గాంధీ, వారి ఆకాంక్షని నెరవేర్చింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణలో జరిగినటువంటి కులసరి అంశాలని రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రస్తావించారు. ఇవాళ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, డీసీసీల నిర్మాణం, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్మాణం గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. వచ్చే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడుకొని మరొక బీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని, ముఖ్యంగా ప్రాణాలు తీసుకునే ఆలోచనలు చేయవద్దని స్పష్టం చేశారు. ఇది తమ ప్రభుత్వమని, ఉద్యోగుల కుటుంబాలకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. కొందరు ప్రేరేపిత శక్తుల ప్రభావానికి లోనవ్వకుండా చర్చలకు రావాలని కోరారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు. వారు చేస్తా ఉన్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి మొదటగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వం చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తాం, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి ఆలోచన చేయొద్దని ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన మీకు, ఈ రాష్ట్ర సాధన గురించి ఆ రోజు మేము ఫలితాలు రావాలి, అందరికీ లాభాలు జరగాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజాపాలన మీ ప్రభుత్వం ఇది. మీ ప్రభుత్వానికి సంబంధించి నమ్మకంతో ఉండండి.
కార్మిక సోదరులు మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి. క్షణిక ఆవేశంతో కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రేరేపిత శక్తుల ఒత్తిడికి బలి కావద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయి చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఆత్మహత్య యత్నం చేసిన కార్మికుడిని హైదరాబాద్ కు తరలించి అపోలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కార్మికులు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని, చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లాంటి వారిని పేర్కొంటూ వారి సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. రేపు పొద్దునే ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారిని పిలిచి వాళ్ళు డిస్కషన్ చర్చలు. కానీ క్షణిక ఆవేశము, ప్రాణాలు త్యాగం చేయడము, త్యాగం కాకుండా క్షణిక ఆవేశం ఇది. దీంతో తీవ్రంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, దాన్ని ప్రోత్సహించకూడదు. మా అపీల్ ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి, ద ఎంటైర్ క్యాబినెట్ appeals to the RTC employees, you are part of the family. మన సమస్యలు చిన్నదా పెద్దదా అనేది పక్కకు పెడితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉన్నది. ఈరోజు జరిగిన సంఘటన, ఆ సంఘటన మీద ఇమీడియట్లీ ప్రభుత్వం స్పందించడము, ఈరోజు హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. అపోలో కంచన్బాగ్లో బర్న్స్ వార్డ్ని అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అడిషనల్ డైరెక్టర్ అక్కడ బాధ్యతలు అప్పచెప్పాము. కానీ ఓవరాల్గా ఏది ఉన్నా ఇలాంటి అంశాలను ప్రోత్సహించకూడదు. మనకున్న భావోద్వేగాలతోటి, ఆ భావోద్వేగాలకు మనము లోను కాకూడదు. మన అప్పీల్లో అందరు ఎంప్లాయీస్ తోటి చర్చించుకుందాం. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడకూడదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య యత్నం చేసిన శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పోరాడి రాష్ట్రాన్ని సాధించామని గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని అన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు. గుడికి పోయినా, బడికి పోయినా, పెళ్లి మ్యారేజ్ పోయినా ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తూ ఇలా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ, ఉల్టా మహిళా సంఘాలకు బస్సెస్ ఇచ్చుకుంటూ వారిని కూడా చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని మీకు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ సమస్యలపై సానుకూలంగా మినిస్టర్ గారు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పటికెళ్ళే మాట్లాడుతున్నారు. వివిధ కారణాలతోని ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. మీరు ఎవ్వరు కూడా ఎలాంటి చేయొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా నోటీసులు ఇవ్వకుండానే ఆరోపణలు చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులా మారిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేసీఆర్, హరీష్ రావులపై వచ్చిన ఆరోపణలపై కోర్టు స్పష్టతనిచ్చిందని పేర్కొంటున్నారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. తెలంగాణ నిదానం జై తెలంగాణ అనిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. చరిత్ర దాస్తే దాగనిది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో రగిలించి, తెలంగాణ వస్తేనే ఈ గడ్డకి విముక్తి జరుగుద్ది,
తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రం అవుతుంది, తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం అవుద్ది అని చెప్పి కేసీఆర్ గారు అన్నటువంటి కలల ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రము. ఇవాళ తెలంగాణ బిడ్డలు తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో జరిగినటువంటి మహోన్నత పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. సచివాలయంలో మంత్రులు మీడియాతో సమావేశమై ప్రభుత్వ కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో తాజా పరిణామాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పురోగతిపై సమీక్ష చేసినట్లు తెలిపారు. ప్రజలకు చేరువగా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. కొన్ని కీలక అంశాలపై త్వరలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సంకేతాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ, మీ అందరూ కూడా తెలుసు, కొత్త పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సి పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. మనం ఈ మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కూడా కొంత యాజమాన్యం తరఫున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొంచెం సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా తీసేసి ఎలక్ట్రికల్ బస్సులు వస్తుంటే ఉద్యోగ భద్రతకు సమస్య అనేటువంటి ఒక అపోహ సృష్టించిన సందర్భంలో కూడా అనేక సందర్భంలో ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం తీసేసే పరిస్థితి లేదు, తీయదు అనే మాట కూడా స్పష్టంగా చేసినాం. కానీ బయట నుంచి కొంత ప్రోత్సాహం జరిగిందా, లేకపోతే ఇంకొక ఉద్రేకపూరితమైన వాతావరణం కలిగిందా, ఏది ఏమైనా దయచేసి మరొకసారి అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈరోజు కేబినెట్ లో చర్చించిన మేరకు కానీ వారి పట్ల ఇప్పటి వరకు అవలంబించిన తీరు పట్ల కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ అనే ప్రకారంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రిగానో లేకపోతే ఇంకొక మంత్రే కాకుండా మొత్తం కేబినెట్ అంతా కూడా మీ పట్ల కన్సర్న్. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య యత్నం చేయడం కలచివేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గాయపడిన కార్మికుడు శంకర్ గౌడ్ ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె పరిస్థితులు ఇంత దూరం వెళ్లడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్మికుల నాణ్యమైన డిమాండ్లు పట్టించుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం చర్చలకు వచ్చి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలు మరింత తీవ్రతరమవుతాయని హెచ్చరించారు. కార్మికుల ప్రాణాలతో ఆటలాడకూడదని సూచించారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రభుత్వం దయచేసి పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులకు అందరికీ నేను చెప్తున్నా, మీరెవరన్నా వచ్చి మీ కోరికలన్నీ నెరవేరుస్తామని ఒక్క మాట ఇస్తే ఆయన లేచుకుని కూర్చునే అవకాశం ఉన్నది. మేమైతే ఇంకో ఆయనకి ఏమన్నా అయితే కూడా ఇప్పుడు జరిగింది, మీరు కోరికలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దుమ్ము లేపుతామని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వార్నింగ్ ఇస్తున్నాం. బద్వేల్ పట్టణంలో మంజూరైన 3 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులు రాజకీయ వర్గపోరు కారణంగా నిలిచిపోవడం దురదృష్టకరమని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేస్తూ వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. టీడీపీ వర్గాల మధ్య విభేదాల వల్ల అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రాధాన్యత పెరగడం సరైన విధానం కాదన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న పనుల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. నాణ్యత లేని పనులతో ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు. అధికారులు జోక్యం చేసుకుని పారదర్శకంగా పనులు కొనసాగించాలని కోరారు. లేకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భూమి పూజతో అభివృద్ధి ఆపుతారా? మరి ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చేటువంటి గ్రాంట్ను నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని మీరేమో తీసుకొచ్చి ఏమైనా చేశారా? ఈరోజు 24 నెలలు 20 నెలలు పూర్తి అవుతుంది అధికార పార్టీ వచ్చి. మరి ఈరోజు
బద్వేలు నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు తీసుకురావాలి మీరు. లేదు చెప్పడానికి ఏదైనా ఈ బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి లేకుంటే ఒక ట్రాకింగ్ రోడ్ ఏమైనా ఉందా? ఏమీ లేవు. అసలుకి వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చే డబ్బులతోనే ఈరోజు ఏదో అదో కొంతమేరకు రోడ్లు వేస్తూ ఉంటే ఆ రోడ్లు కూడా ఈరోజు 2 వర్గాలు పూర్తిగా ఈరోజు మేము ఒక వర్గం అడ్డుకునేటువంటి ప్రయత్నం, దాన్ని మొత్తం కూడా ఈరోజు పక్కన పెట్టే ప్రయత్నం. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మీ రాజకీయ వర్గాలు మాకు అవసరం లేదు, మీ రాజకీయాలు మాకు అతీతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ వర్గపోరు మాకు అవసరం లేదు. వచ్చినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆపేటువంటి ప్రయత్నం చేయొద్దండి. అందుకే ఈరోజు ఆర్డీఓ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందం కూడా స్పష్టంగా చెప్పాము. మేము ఆయనకు వినతిపత్రం ఇచ్చాం. సార్ అధికారుల పర్యవేక్షణ కొనసాగాలా, వీలు రావాలనేటువంటి అట్లాంటి చేయొద్దని చెప్పాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము ఒకటి చెప్తా ఉన్నాం, బద్వేలు మున్సిపాలిటీకి ఏదైతే గ్రాంట్ వస్తూ ఉందో ప్రతి పనిని కూడా అధికారుల యొక్క పర్యవేక్షణ కొనసాగించాలి. స్పెషల్ ఆఫీసర్ కూడా వేశారు. ఇప్పటికే ప్రోటోకాల్ లేదు, ఏం లేవు అసలుకి. మరి పెత్తనం చేయాలంటే దానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు చూస్తే గమనిస్తే కూడా గత ప్రభుత్వంలో 130 కోట్ల రూపాయలకు నిధులు వస్తాయి మున్సిపాలిటీకి, 40 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా అంతా కూడా ఇరికిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఎంతో కొంత డబ్బులు వచ్చింది, పనులు జరుపుతున్నాం అని చెప్తుంటున్నారు. మరి వచ్చేటువంటి డబ్బులను ఖర్చు పెట్టి పూర్తి స్థాయి అభివృద్ధి చేసినటువంటి ఈ పాలకులు అధికారులు ఎంత మాత్రం అభివృద్ధికి అవరోధంగా మారటం లేదా తిరోగమనే పద్ధతిలో కొనసాగించడం సరైనది కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధికి ఏదైతే డబ్బులు నిధులు వచ్చినాయో వాటిని ఖర్చు చేయాల్సిందే. చేయకపోతే మాత్రం ఎంతటి వాళ్ళపైన కూడా అధికారులే పూర్తి స్థాయిలో మరి ఇప్పటికే దీంట్లో చాలా రకరకాలైనటువంటి కూడా లొసుగులు. మున్సిపల్ కమిషనర్ కూడా ఏం చేస్తున్నారు, ఆయన మొత్తం బాగా బ్రహ్మాండంగా మొత్తం బాగా చేస్తున్నారని చెప్పేసి ఫోటోలకు బ్రహ్మాండంగా పోజిస్తున్నాడు. కానీ చూస్తే ఎట్లుందంటే ఆయన పనులు చూస్తూ ఉంటే కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో అంటే ఇనానిమస్గా ఇచ్చేటువంటి టెండర్ లేకుండా ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి సెంట్రల్ లైటింగ్ పనుల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి అని వాటి మీద విచారణ జరపాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ అన్యాయాలుగా వాళ్ళ బంధువులు ఉన్నట్టు వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అది వాస్తవం సెకండరీ. కానీ ఇచ్చేటువంటి పనులు కూడా ఈరోజు ఆ పనులు కూడా మున్సిపాలిటీ కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. ఇదెక్కడ న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మొత్తం రోడ్లు వేసే క్రమం కూడా సరైనటువంటి పద్ధతుల్లో నాణ్యత ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ వర్గపోరు కారణంగా అభివృద్ధికి ఆటంకంగా మారితే మాత్రం ఉన్నటువంటి సమస్యలని చెప్పి దీనిపైన ఆందోళన కార్యక్రమం. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. కోవూరులో నిర్వహించిన కార్యక్రమంలో వీవోఏలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పొదుపు సంఘాలకు భారీగా రుణాలు మంజూరు చేసి మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ ద్వారా పారదర్శకత పెంచాలని, అవకతవకలను నివారించాలని సూచించారు. భవిష్యత్తులో బయోమెట్రిక్ విధానంతో రుణాల పంపిణీ చేపడతామని వెల్లడించారు. మహిళలు ఈ అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా బలపడాలని పిలుపునిచ్చారు. మేడం ఒకసారి ఫోన్ అందరూ పైకెత్తమ్మా. అందరూ వరకే తీసుకోవడం వెనకాల మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా ఆడబిడ్డలు అందరము మనల్ని ఇంత బలోపేతంగా చేసినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే నేను ఈ పాట ఫస్ట్ టైం విన్నాను, ఈ ప్రేయర్ సాంగ్. ఆ ప్రేయర్ సాంగ్ వింటుంటేనే ప్రతి ఒక్కరూ ఎక్కడ కొంచెం కూడా వాళ్ళ ఆశల్లో నుంచి కిందకి రాకుండా మెట్టు పైకి ఎదిగే విధంగా ఉంది ఆ పాట మీరు పాడినప్పుడు. ప్రతి మహిళ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కలలు అంటున్నారో ఆ రకంగా ప్రతి మహిళ ఇంటికొక మహిళ పారిశ్రామికవేత్తగా రాబోయే రోజుల్లో అవ్వబోతున్నారు అని చెప్పి ఆ పాటే మనకి నిరూపిస్తుందని చెప్పి నేను ఈరోజు అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే నేను రాజకీయాలకు కొత్త వచ్చి 2 సంవత్సరాలు అయింది.
ఈ ఎప్పుడు కూడా నాకు ఈ డ్వాక్రా గ్రూపులు, ఈ మహిళా గ్రూపుల గురించి నాకు నిజంగా కూడా ఉన్నట్టు చెప్తున్నాను, నాకు పరిచయం లేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టాయి. ఈ రోజు ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఈ రోజు ఆ పాట ఒక భావం విన్న తర్వాత ఈ డ్వాక్రా గ్రూపులకి ఎంత గొప్ప గౌరవం ఉందో, బాధ్యత ఉందో కూడా నాకు ఈరోజు అర్థమైంది. ఎందుకంటే అప్పట్లో డ్వాక్రా అనే బీజం ఈరోజు ఒక మహావృక్షమైంది. ఇందాక మేడం గారు చెప్పినప్పుడు, అప్పుడు సీఎం గారు స్టార్ట్ చేసినప్పుడు రూపాయితో పొదుపు ఎలా చేసుకోవాలి అని చెప్పి మహిళలు, ఒక మహిళ అనుకుంటే సాధించకపోయేది ఏమీ లేదు. మనం ఏదైనా సాధించగలం. ఒక పక్క పని చేసుకోగలం, ఒక పక్క ఇల్లు చక్కబెట్టుకోగలం, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా సమానంగా మనం చేసుకోగలం. అందులో నుంచి ₹1 మిగిలించి రేపు మళ్ళీ మన బిడ్డలకో భర్తకో అవసరమైతే వాళ్ళకి అందిగలం. అలాంటి గొప్ప ఓర్పు ఘనత ఒక మహిళకే దక్కింది. కాబట్టి మనమందరం కూడా నిజంగా అనుకుంటే ఈ రాష్ట్రాన్నే మార్చగలం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మీరు ఇక్కడ ఉన్న మనకి 185 మంది వివోఏలు ఉన్నారు. వాళ్ళ కింద దీనికి సంబంధించి స్వయం సహాయక సంఘాలు 5885 ఉంటే వాటిలో 59,000 మంది, సుమారు 60,000 మంది మహిళలు మీ అందరి ఆధ్వర్యంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని అప్పట్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయకపోవడం దుర్మార్గమని ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూరుస్తూ పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీని బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కార్మికులను ఇప్పుడు నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని మార్చాలని చెప్పి ఆనాడు ప్రతిపాదన చేసిండ్రు. కానీ అమలు కాలే. 2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈనాటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అపాయింటెడ్ డేట్ పెట్టుకొని, డేట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ కళ అయితే ఉందో సాకారమైందని చెప్పి భావించారు. కానీ అది కాకపోయేసరికి వెంకన్న గారి నాయకత్వంలో మరోసారి ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి ఇవాళ సమ్మె చేస్తున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఇవాళ మళ్ళీ ఆలోచన వస్తూ ఉంది. అయ్యో, ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు పరిణించింది కదా, వాళ్ళకు మంచి జీవితాలు, మంచి జీతాలు, ఉద్యోగ భద్రత దొరికింది కదా అని చెప్పి భావిస్తున్న ప్రజానీకానికి మరోసారి ఈ ప్రభుత్వం చేసిన మోసం ఏందో అర్థమవుతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు మీరు అధికారంలోకి రావడానికి అనేక రకాల హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా అనేకం ఉన్నాయి. ఇవాళ మీరు ఒకనాడు తెలంగాణ వచ్చిన నాడు 58 నుంచి 60,000 ఉద్యోగాలతో కలకల్లాడిన ఆర్టీసీ కోట్లాది మంది పేద ప్రజానీకానికి, లక్షలాది మంది పేద విద్యార్థులకు, లక్షలాది మంది పాలమ్ముకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు సహకారం అందించిన బీఆర్ఎస్ సీనియర్ నేత బోయిన్పల్లి వినోద్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మేడిపల్లి ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కేసీఆర్ హయాంలో 90% పూర్తయిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ కక్షతో పనులు ఆపివేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. దగ్గరికి ఎందుకు వేయండు ఇప్పుడు అర్థమైంది. ఈయనకు అర్థం కావడానికి 2.5 ఏళ్లు పట్టింది. ఏది మేడిగడ్డను రిపేర్ చేయాలి అని అర్థం కావడానికి 2.5 సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డికి. ఎందుకు ఉరికిండు? ఎల్ నినో వస్తాంది, గాబర పడ్డాడు,
కరువు అయితే దురదృష్టవశాత్తు కరువు రావద్దు, వర్షాలు పడాలి. దురదృష్టవశాత్తు కరువు వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో మంచినీళ్ళు తాగడానికి కూడా నీళ్లుండవు. ఎస్ఆర్ఎస్పీలోకి రావు నీళ్లు. మిడ్ మానేర్ ఎండిపోతుంది, ఎల్ఎండి ఎండిపోతుంది, కాకతీయ కెనాల్ ఎండిపోతుంది. నీళ్ళు ఎక్కడుంటాయి? ఎండాకాలంలో కూడా మేడిగడ్డ దగ్గర ఉంటాయి. నేను చెప్పిన ఇది వరకు కూడా చాలా మందికి. తెలంగాణలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత తెలిపారు. దీనికి సంబంధించి జీవో విడుదల చేసి ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ నిర్ణయం ఆర్యవైశ్య సమాజానికి గౌరవాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. సమాజం మొత్తం ఈ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రానటువంటి కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే కార్పొరేషన్ ని ప్రకటించడము, దానికి తొలి చైర్మన్ గా నన్ను ఈ రోజు నియమించడం కూడా నిజంగా కాంగ్రెస్ కి ఉన్నటువంటి చిత్తశుద్ధే కానివ్వండి, వైశ్యుల పట్ల గతంలో నుండి వైశ్యుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవే కానీ నిరూపించుకోబడింది. మరి ఆనాడు రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో ఆర్యవైశ్య దేవాలయాలకు సంబంధించి వాసవి కన్యకా పరమేశ్వరి గుళ్ళకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని రాజశేఖర్ రెడ్డి గారికి రోషయ్య గారు ఇస్తే, మా అందరూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అందరి తరఫున వారు మరి ముఖ్యమంత్రికి ఇస్తే, వారు ఆనాడు ఆ వినతి పత్రాన్ని మరి ఈ రోజు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు మేము అడగగానే ఈ కోరికను నెరవేర్చారో, ఆ రోజు కూడా ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాలన్నింటినీ కూడా ఎండోమెంట్లో నుంచి విడిపించి ఆర్యవైశ్యులకు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలు అందరూ కూడా ఆర్యవైశ్యులే ఉంటూ దేవాలయానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఆర్యవైశ్యులకే అప్పగించడం ఏ విధంగా అయితే జరిగిందో, అది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు కూడా తర్వాత ఒక 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అడిగినటువంటి కోరికని రాష్ట్రం వేరైన తర్వాత ఆర్యవైశ్యులకి మరి చిన్న చూపు చూసి గత ప్రభుత్వము కార్పొరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ధర్నాలు చేసిన, దీక్షలు చేసిన కార్పొరేషన్ ఇవ్వకపోగా మళ్ళీ వాసవి జయంతిని అధికారిక పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైరా మున్సిపాలిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం అధికారికంగా ఈ వేడుకలు జరగడం సమాజ గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్యవైశ్యుల భావాలను గౌరవించిందని అభినందించారు. చేయడం జరిగింది. దీనికి ఆర్యవైశ్యులు ఎంతో సంతోషకరమైన విషయము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక నుంచి వాసవి మాత జయంతి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతోటి జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వైశాఖి ఈ యొక్క వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే కల్వా సుజాత గుప్తా గారికి, లోకల్ మాలవ్ రామదాస్ నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఈ రోజు గర్వపడేలాగా వాసవి మాత జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు పాల్పడొద్దని మంత్రి కోమటిరెడ్డి, చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దన్న కోమటిరెడ్డి సూచన. డ్వాక్రా మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, కోవూరులో మహిళలకు స్మార్ట్ ఫోన్లు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, టెక్నాలజీతో పారదర్శకత పెంచాలని సూచన. రేవంత్ ప్రభుత్వంపై వినోద్ కుమార్ ఘాటు హెచ్చరికలు, మేడిపల్లి ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై ఆగ్రహం, రైతుల ప్రయోజనాలను విస్మరించారన్న విమర్శ, బాధ్యతగా పనిచేయాలని సూచన. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఈటెల రాజేందర్ విమర్శలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపణ, ప్రైవేటీకరణతో ఆర్టీసీ బలహీనమైందని మండిపాటు, కార్మికుల డిమాండ్ తీర్చాలని హెచ్చరిక.
భేటీపై మహేష్ గౌడ్ కీలక వివరాలు. సంక్షేమ పథకాలపై రాహుల్ ఆరా. బీసీ గణనపై కేంద్రానికి డిమాండ్. పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.